ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరలా చెప్తున్నా, దేవుడికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. ఇదిగో జాన్ గెడ్డి అనే ఒక సేవకుడు దీన్ని మన కళ్ళ ముందు చేసి చూపించాడు. జాన్ గెడ్డి అనే భక్తుడు కెనడాలో జన్మించాడు. ఈయన ఒక చర్చిలో పాస్టర్గా ఉన్నప్పుడు దేవుడు ఇతన్ని ప్రత్యేకంగా పిలవడం ప్రారంభించాడు. జాన్ గెడ్డి, నరమాంస భక్షకులు ఉన్నారు, న్యూ హైబ్రిడ్ ఇస్తీవులో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాలని. ఇదిగో ఆ మాట విన్నప్పుడు ఇతను దేవుని మాటకు లోపడ్డాడు. తాను తన కుటుంబం అంతా కూడా న్యూ హైబ్రిడ్ ఇస్తీవులు చేరుకున్నారు. ఇదిగో అక్కడ NITM అనే ఒక దీవికి 1848 సంవత్సరంలో ఈ జాన్ గెడ్డి గారు వెళ్ళారు. ఇదిగో ఈయన రావడానికి ముందే అక్కడున్న నరమాంస భక్షకులు ఒక బ్రిటిష్ నౌక ఆ దారి తప్పి ఈ దీవులోకి వెళ్ళగానే వాళ్ళని చంపి తినేశారు. అంత కఠినమైన ప్రాంతం, ఇతనికి తెలుసు అది భయంకరమైన ప్రాంతం, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళి 1848లో వెళ్ళిన ఈయన 1872 సంవత్సరంలో తాను చనిపోయేదాకా అక్కడే సువార్త చేశాడు. అతను సువార్తను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే, ఇది అతను చనిపోయిన తర్వాత అతని శరీరం కెనడాకి తీసుకెళ్ళిపోయారు. అయినా సరే అతని గుర్తుగా అక్కడ ఒక సమాధిని పెట్టారు. ఆ న్యూ హైబ్రిడ్ ఇస్తీవులో NITM అనేది ప్రదేశం. దాని మీద ఏం రాశారు తెలుసా? 1848 సంవత్సరంలో జాన్ గెడ్డి గారు ఇక్కడికి వచ్చేసరికి ఒక్కడంటే ఒక్కడు కూడా క్రైస్తవుడు కాదు. కానీ 1872 సంవత్సరంలో ఆయన ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళేసరికి ఇక్కడ క్రైస్తవుడు కాకుండా ఒక్క వ్యక్తి కూడా లేడు. ప్రతి వ్యక్తి క్రైస్తవుడిగా మారిపోయారన్నారు. ఎంత అద్భుతం! ఇదిగో అదే ప్రాంతంలో వ్యక్తులు నరమాంస పక్షులుగా ఉన్నారు. అదే ప్రాంతంలో వ్యక్తులు మనుషులను చంపితిన్న వారుగా ఉన్నారు. అంతకుముందు 20 మందిని చంపితున్నారు. ఇది అసాధ్యం అని అందరూ ఉన్నారు. కానీ జాన్ గెడ్డి ద్వారా దేవుడు దాన్ని సాధించేసి చూపించాడు. ఎందుకు? అతను లోబడ్డాడు కాబట్టి. ఇది ఈరోజు అద్భుతానికి ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? విధేయత. మనం విధేయత చూపిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం విశ్వాసం చూపిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. మరి మీకు ఈరోజు విధేయత ఉందా? విశ్వాసం ఉందా? అయితే నమ్మండి, అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. మరి ఎందుకని ఈరోజు అటు విశ్వాసాన్ని మీలో పెంపొందించుకోకూడదు? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.